అన్న ఇప్పుడు అంబేద్కర్ పార్క్ లక్నోలో మాయావతి బిల్డ్ చేసేటప్పుడు రోజుకి టీవీ ఛానల్స్ క్రిటిసిజం చేసింది. ఏం చేశారంతా, తినేకి తిండి లేదు, మళ్ళీ డబ్బులు మాత్రం ఇక్కడ పెడతారు అంబేద్కర్ విగ్రహాలకి. సర్దార్ పటేల్ స్టాచ్యూ డిస్కషన్లో ఈ తిండి లేదు, ఏమీ లేదు, ఏం మాట్లాడుతుంది, సర్దార్ పటేల్ హిస్టారికల్ ఫిగరు, వాడికి కావాలా, అట్లా నుంచి పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు డబ్బుల కోసం. అట్లా మీరు కామెంట్. ఓన్లీ డబ్బు నిజానికి దీని వెనుక ఒక పెద్ద రాజకీయ సాంఘికమైన కుట్ర ఉంది, ఒక ఆర్థికమైన కుట్ర ఉంది. ఏంటనంటే ఈరోజు దేశము అనేక దేశాలుగా అనేక రాష్ట్రాలుగా విడిపోయేటువంటి ఒక నినాదాలు వస్తూ ఉన్నాయి, ప్రాంతీయమైనటువంటివి. సర్దార్ పటేల్ ఎవరు? నిజాం దేశాన్ని యూనియన్లో కలిపేసినటువంటి వ్యక్తి. అంటే ఒక కంట్రీనే దాడి చేసి తన కంట్రీలో కలుపుకున్నటువంటి వ్యక్తి. ఇంకొక రకంగా చెప్పాలంటే రిలీజియస్ మైనారిటీ రూలర్స్ ఉన్నటువంటి ఒక నిజాం కంట్రీని ఒక హిందుత్వ కంట్రీలో ఇన్వైట్ చేసి కలిపేసినటువంటి వ్యక్తిగా నేను చూస్తున్నా. ప్రజలంతా చూడాలి. దానికి సింబల్ అది చెప్పరు వీళ్ళు ఎక్కడ కూడా. అంటే మెజారిటీస్కి మైనారిటీ లోబడి ఉండాలి, హిందువుల దేశానికి మైనారిటీ రూలర్స్ ఉండటానికి వీల్లేదు, మైనారిటీ దేశాన్ని కూడా మేము కలిపేసుకుంటాము అనేటువంటి ఒక భావాజాలానికి హైయెస్ట్ సింబలే సర్దార్ పటేల్ తప్ప వేరే విధంగా చూడటానికి వీల్లేదు. హిందుత్వ రాజకీయాలకి, హిందుత్వ దాడి రాజకీయాలకి, హిందుత్వ వినాశకర కబ్జాకోరు రాజకీయాలకి హైయెస్ట్ ఫిగరు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈరోజు దేశ సమగ్రత సమైక్యతల కోసం మేము ఆయన స్టాచ్యూని, ఇంటిగ్రిటీ స్టాచ్యూని పెడుతున్నాం అంటారు. ఒక భయం పట్టుకుంది ఈరోజు హిందుత్వ పాలకులకి. దేశంలోని సెక్యులర్ మతం ఏదేమన్నాను రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి హిందూ రూలర్స్కి ఒక భయం పట్టుకుంది. ఆ భయం ఏంటంటే క్రింది కులాలు ఛాలెంజ్ చేస్తున్నాయి, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయి అగ్రకుల హిందూ రాజకీయ వ్యవస్థని. అట్లాగే ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయినాయి, ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి, జెండర్ అసమానతలు పెరిగిపోయినాయి. ప్రాంతాలు విముక్తిని కోరుకుంటున్నాయి. చిన్న రాష్ట్రాలు కావాలి, చిన్న దేశాలు కావాలి, అట్లాగే ఎవరి వాటా వారికి అందాలి ప్రతి దాంట్లో అనేటువంటి ఒక స్పృహ, ఒక గొప్ప చైతన్యం, ప్రజాస్వామిక చైతన్యం, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ విత్ హ్యూమన్ డిగ్నిటీ ఫర్ ఆల్ లెవెల్స్ అనేటువంటి ఒక చైతన్యం ఈరోజు గ్రౌండ్ లెవెల్ నుంచి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అందరిలోనూ పెరిగిపోతూ ఉన్నది. దీన్ని పక్కదారి పట్టించాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని దేశ సమగ్రత సమైక్యత, ఇంటిగ్రిటీ, స్టాచ్యూ ఆఫ్ ఇంటిగ్రిటీ అనేటువంటి పేరుతో అతన్ని ఆ విధంగా, అంటే అందరూ అమాయకత్వం ఉండాలి, అందరినీ కంట్రోల్ చేయాలి. హిందూ అప్పర్ కాస్ట్ పీపుల్ రిమైనింగ్ ఆల్ పీపుల్ని, ఇండియాలో ఉన్నటువంటి ఆల్ సెగ్మెంట్స్, సోషల్ సెగ్మెంట్స్ని, రిలీజియస్ సెగ్మెంట్స్ని, ఎత్నో సెగ్మెంట్స్ని, జెండర్ సెగ్మెంట్స్ని అన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. ఎకనామిక్ కంట్రోలు, సోషల్ కంట్రోలు, రిలీజియస్ కంట్రోలు, పొలిటికల్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఈరోజు భయం పట్టుకొని ఒక స్టాచ్యూని పైకి లేపి ఆ స్టాచ్యూ చాటున అందరం ఒకటే, దేశంలో ఉన్న వాళ్ళందరం ఒకటే, వేరే వేరే స్లోగన్స్, వేరే వేరే పొలిటికల్ ప్రోగ్రామ్స్, వేరే వేరే పొలిటికల్ విజన్స్తో ఉండటానికి వీల్లేదు, మనమంతా ఒకటే, మా పరిపాలన కింద మీరంతా ఉండాలి అనేటువంటి ఒక పెద్ద కుట్రని చేస్తూ ఉన్నాయి. అందులో పార్టీ ఇది. నిజానికి ఈరోజు మాయావతి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో లక్నోలో అంబేద్కర్ పేరుతో, బుద్ధుడి పేరుతో, బౌద్ధం పేరుతో, బహుజన సాంఘిక విప్లవ మూర్తుల పేరుతో ఒక పెద్ద ఎన్లైటన్మెంట్ సెంటర్స్ని, పార్కుల్ని, పబ్లిక్ ప్రదేశాలని క్రియేట్ చేసేటువంటి ఒక గొప్ప పని చేసింది ఆమె. అయితే దాని ఉపయోగాన్ని పక్కకు పెట్టి, దాని స్ఫూర్తిని పక్కకు పెట్టి, అసమానతలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, జెండర్ లేదా రిలీజియస్ మూఢనమ్మకాలు, అసమానతలు ఉన్నటువంటి ఇండియాలో ఆమె చేస్తున్నటువంటి ఒక గొప్ప కృషిని, వాటన్నింటిని తీసేయడానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి కృషిని అట్లా చూడకుండా ఆర్థికమైనటువంటి అవినీతి చోటు చేసుకుందనేటువంటి
పద్ధతుల్లో దాన్ని ఒక వివాదాస్పదమైనటువంటి విషయంగా మార్చేశారు ఆమె విషయాన్ని. నిజానికి ఆమె ఖర్చు పెట్టిన దానికంటే కూడా ఆమె చాలా వైడర్ ప్రదేశంలో కొంతే ఖర్చు పెట్టింది. కానీ ఒక చిన్న ప్లేస్కి, ఒక చిన్న స్టాచ్యూకి ఆమె ఖర్చు పెట్టిన దానికంటే కూడా ఎక్కువ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈరోజు ఖర్చు పెడతా ఉంటే అది ఎక్కడ కూడా అసలు అమౌంట్ ఆఫ్ మనీ అనేటువంటిది ఎక్కడ కూడా వివాదం కావడంలా. అది చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రని హిందూ మగ ఆధిపత్య కులాల ఆధిపత్యాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని, ఆర్థిక ఆధిపత్యాన్ని, సాంఘిక ఆధిపత్యాన్ని, జెండర్ ఆధిపత్యాన్ని, మత ఆధిపత్యాన్ని నిలుపుకునేటువంటి కుట్రలో పార్టీ ఈరోజు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చుట్టూతా నేపథ్యంలో ఉందని నేను అనుకుంటున్నాను. కానీ అది వివాదం కాకుండా చాలా జాగ్రత్తగా మీడియా కూడా సహకరిస్తూ ఉంది వాళ్ళకి. కానీ మాయావతి చేసినటువంటి గొప్ప కృషి, సాంఘిక ప్రజాస్వామ్యం కావాలి దేశంలో, ఆర్థిక ప్రజాస్వామ్యం కావాలి, రాజకీయ ప్రజాస్వామ్యం కావాలి, జెండర్ ప్రజాస్వామ్యం కావాలి, రిలీజియస్ ప్రజాస్వామ్యం కావాలి, లౌకిక తత్వం కావాలని చెప్పి గొప్ప భావాల్ని పూర్తి కేంద్రంగా దాన్ని సెంటర్ని చేయాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తే తక్కువ డబ్బుతో దాన్ని వివాదం చేశారు. కానీ దీన్ని మాత్రం ఎక్కువ డబ్బు పెట్టి కూడా వివాదం లేకుండా జాగ్రత్త పడుతున్నాయి హిందుత్వ రాజకీయ శక్తులు. ఇట్లా మనం చూడాలని నా అభిప్రాయం.